రాఖీలు తయారు చేయడానికి ఈ నెల 17న విశాఖలోని జూకి రావాలని విద్యార్థులకు ఇందిరాగాంధీ జియోలాజికల్ పార్క్ క్యూరేటర్ నందిని సలారియా పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం వృక్షాబంధన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆమె విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎకో ఫ్రెండ్లీ రాఖీ తయారు చేయదలిచిన వారు రాఖీ తయారు చేయడానికి అవసరమైన మెటీరియల్ తామే తెచ్చుకోవాలని కోరారు. పత్తితో తయారు చేసిన నూలు దారం వినియోగించవచ్చున్నారు. ఈ నెల 18వ తేదీ విశాఖ జూలో వృక్షాబంధన్ మహోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో విశాఖ జూ విజిటర్స్ అందరూ పాల్గొనవచ్చునన్నారు. ఈ రెండు కార్యక్రమాలు విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జి మంకమ్మ, జూ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ దివ్య, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, వాలంటీర్లు జె రవితేజ, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. సలారియా, క్యూరేటర్ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ విశాఖపట్నం. ఈసారి రక్షాబంధన్ ఉత్సవం మనకి 19th తేదీన ఉంది. ఆ రోజు మండే. సో దాని ముందుగానే మనం 2 రోజు కొన్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. అంటే వృక్షాబంధన్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకువచ్చాము. ఫస్ట్ అంటే ఆ ప్రోగ్రామ్ అయితే 18th కి చేద్దాం. ముందు 17th కి మనం ఒక ఈకో ఫ్రెండ్లీ వర్క్ షాప్ అనేది చేద్దాం. అందులో ఏంటంటే దట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఒకటి, ప్లస్ అందులో ఏంటంటే ఇలాంటి రక్షాబంధన్ ఏంటంటారు రాఖీ చేస్తాము విత్తనాలతోటి, ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ తోటి. సో దట్ మనకి ఏమి అంటే బేసికలీ ఈకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ మనం ప్రతి ఒక్క డైలీ లైఫ్ లో మనం తీసుకురావచ్చు అనేది ఒక అంటే అపీల్ మన దగ్గర నుంచి అని ఒక ప్రాక్టీస్ గా మనం తీసుకురాగలుగుతాము. ఇలాగే ఈ రాఖీ ఫెస్టివల్ రోజున కూడా ఈ రాఖీస్ ఇలాంటి చేసి మన రిలేటివ్స్ కి, మన బ్రదర్స్ సిస్టర్స్ కి అది ప్లస్ ఏంటంటే 18న వచ్చేసి మనం మన వృక్షాబంధన్ లాంటిది కూడా సెలబ్రేట్ చేద్దాం. ఎందుకంటే ఈ చెట్లు ఏదైతే ఉంటాయో అవే మనకి ఎక్కువ రక్ష ఇస్తాయి. సో చాలా రకాలుగా ఫ్రూట్స్, షేడ్, బర్డ్స్ కి, యానిమల్స్ కి, హ్యూమన్స్ కి చాలా రకాలుగా సర్వీసెస్ ఈ ట్రీస్ మనకి ఇస్తాయి. కాబట్టి దాన్ని కూడా ఒక రాఖీ ఫెస్టివల్ దాంతో కూడా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాము. సో 18th రోజున మనకి 10 to 12 వృక్షాబంధన్ ఒకటి ఉంటుంది. మన జూ క్యాంపస్ లో పెద్ద పెద్ద చెట్లు కొన్ని ఉన్నాయి. వాటిని ప్లస్ ఇంకా చిన్న చెట్లు కూడా ఒక వృక్షాబంధన్ లాగా సెలబ్రేట్ చేద్దాం. సో 10 to 12 మార్నింగ్ టైంకి ఉంటుంది. అందరికీ ఇది ఓపెన్, ఆల్ ఏజ్ గ్రూప్స్ కి ఓపెన్, విజిటర్స్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి 17th మనం ఈ ఈకో ఫ్రెండ్లీ వర్క్ షాప్ పెట్టాము. ఇది కూడా 10 to 12, ఇది కూడా ఓపెన్ టు ఆల్ ఏజ్ గ్రూప్స్. అంటే మన తరఫు నుంచి ఇది వి ఎంకరేజ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్. ఇలాంటివి రాఖీ మీరు వాడుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని ఈ మట్టిలో వేసేస్తే మీకు మంచి కూరకాయ అవి కూడా వస్తాయి, తోటకూరలు, బీరకాయలు ఇవన్నీ వస్తాయి. సో ఈ అవకాశాన్ని మనం అందరూ ఉపయోగించాలి. దీన్ని కూడా ఒక డైలీ లైఫ్ స్టైల్లో తీసుకురావాలని మన ఒక ఉద్దేశం. చిన్న